ఖమ్మంలో మంత్రి తుమ్మల కుటుంబం అరాచక పాలన చేస్తోందని బీఆర్ఎస్ కార్యకర్తలను వేధిస్తున్న వారికి 3.0 రప్పారప్ప తప్పదన్న మాజీ మంత్రి పువ్వాడ అజయ్ వ్యాఖ్యలకి కౌంటర్ ఇచ్చారు మంత్రి తుమ్మల తనయుడు యుగంధర్. మమ్మల్ని అరాచకం అన్నావా? ఇవాళ 2 ఏళ్ల పాటుగా ఇక్కడ అరాచకం చేస్తున్నది ఎవరు అరాచకం చేస్తున్నారు? ఎవరు అడ్డం పెట్టుకుని అరాచకం చేస్తున్నారు? ఒకసారి ఆలోచన చేయాలా? మీకు ప్రజలు ఓట్లేస్తే మీరు ప్రజల దగ్గరకు రాలేరు, మీకు సమయం లేదు, మీ కొడుకులను పెట్టుకొని పరిపాలన చేసుకుంటారు. చేసుకోండి. వాళ్ళ వెనకాల అవకాశవాదులు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క అధికారాన్ని అనుభవించి వాళ్ళ వెనకాల చేరి వాళ్ళ మళ్ళీ మన కార్యకర్తలనే మరి ఇబ్బంది పెట్టి పైసాకి ఆనందం పొందుతున్నారు. 2 సంవత్సరాలు అవుతుంది తుమ్మల గారు అధికారంలోకి వచ్చి మంత్రి అయిన. ఈ 2 సంవత్సరాల పాలనలో ఎక్కడైనా ఒక వ్యక్తి మీద మీరు పెట్టినట్టు ఒక కేసు కానీ, ఒక ఆఫీసర్కి ఫోన్ చేసి వీళ్ళకి న్యాయం చేయి, వీళ్ళకి అన్యాయం చేయని చెప్పిన చరిత్ర లేదు. తుమ్మల గారు 45 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఏ రోజు కూడా చేయనటువంటి పని మీరు చేసి ఆ అప్రతిష్ట మూట కట్టుకున్న మర్చిపోయి మీరు 50,000 పైచీలకు మెజార్టీతోటి గెలిపించినటువంటి తుమ్మల గారు ఆయన నిబద్ధత, ఆయన నిజాయితీ ఏంటో తెలిసి కూడా మీరు కూడా ఇంకా ఏమి మాట్లాడుతూ ఉంటే ప్రజలు అసహించుకుంటారు. మా యూత్ని లేదా మా బీఆర్ఎస్ పార్టీ యువకుల్ని సతాయిస్తున్నారో వాళ్ళందరికీ కూడా 3.0 రప్ప మామూలు. ఆయన ఏ రప్ప ఆడించుకోవాలో ఆయన ఆడించుకోవచ్చు, దానికి ఇబ్బంది లేదు. కానీ ఎక్కడా కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ అనేది ఎప్పుడూ చూడరు. తుమ్మల గారు ఏదైనా కార్యక్రమం జరిగినప్పుడు అక్కడ తప్పు ఎవరిదైతే ఆ తప్పునే మందలిస్తారు తప్ప తప్పు చేసిన వాళ్ళని సమర్థించిన చరిత్ర లేదు అజయ్ గారు. మీరు అది గుర్తుపెట్టుకోండి. తుమ్మల గారి క్యారెక్టర్ ఏంటో మీ అందరికీ తెలుసు, మీకంటే ముందు ఎక్కువగా జిల్లా ప్రజలందరికీ తెలుసు. మా వంతుగా ఇక్కడ నుంచి మా ఆఫీస్ నుంచి కానీ ఒక అధికారికి ఫోన్ చేసి మాకు ఇక్కడ సహాయం కావాలని అడిగింది లేదు. ఎలక్షన్ల కోసం ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు, నా దృష్టికి వచ్చినటువంటి సమస్యలను తీర్చడం నా బాధ్యత కాబట్టి దాంట్లో నేను ఇన్వాల్వ్ అవుతున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా. అధికారంతో కాదు, ఒక రిక్వెస్ట్ చేసి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలను తీరుస్తున్నా కాబట్టి ప్రజలు ఈరోజు బ్రహ్మరథం పట్టబోతున్నారు. రాబోయే మున్సిపల్ ఎలక్షన్స్లో కూడా మీకు ఆ దెబ్బ రుచి ఏంటో చూపించబోతున్నాం.